సజ్జల భార్గవ్ వైసీపీ ప్రభుత్వంలో ఈ పేరు మార్మ్రోగేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద వందల కొద్దీ కేసులు నమోదయ్యాయి. చాలామంది అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలో సజ్జల భార్గవ్ మీద కూడా 9 కేసులు నమోదయ్యాయి. అందులో 2 SC/ST అట్రాసిటీ కేసులు కూడా నమోదయ్యాయి. అయితే భార్గవ్ సుప్రీంకోర్టు వరకు వెళ్లి అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకోగలిగారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాజకీయంగా స్తబ్దుగా ఉన్న సజ్జల భార్గవ్ ఎక్కడా అంటూ టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు పోస్టులు పెట్టారు. మరోవైపు వైసీపీలో కూడా మరో వర్గం సజ్జల భార్గవ్కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. కానీ సజ్జల భార్గవ్ గత సంవత్సరం పైగా సోషల్ మీడియాలో ఎక్కడా కనిపించలేదు. గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డికి బంధువు అయిన యశ్వంత్ రెడ్డి సోషల్ మీడియా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి వివిధ అనుబంధ సంఘాల నియామకాలు చేపట్టారు. ఈ క్రమంలో సజ్జల భార్గవ్ తిరిగి సోషల్ మీడియా ఇన్ఛార్జిగా వస్తారని ఎక్కువ మంది భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా సాక్షి డిజిటల్ మీడియా హెడ్గా సజ్జల భార్గవ్ను నియమించినట్లుగా విశ్వసనీయ సమాచారం. దీంతో సోషల్ మీడియా నుంచి ఏకంగా సాక్షి డిజిటల్ మీడియా హెడ్గా వెళ్లడం భార్గవ్కు ప్రమోషన్ వచ్చినట్లుగా ఆయన ఫాలోవర్స్ భావిస్తుండగా, మరికొంతమంది మాత్రం మీడియాలోకి వెళ్లడంతో భార్గవ్ రాజకీయాలకు దూరమైనట్లుగా భావిస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఎన్నికలకు ముందు తిరిగి సోషల్ మీడియా హెడ్గా వస్తారని భావిస్తున్నారు. ఇక సాక్షి బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి కుమార్తె హర్షకు అప్పగిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో సాక్షి డిజిటల్ మీడియా హెడ్గా భార్గవ్ను నియమించడం ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో మీడియా బలం లేకపోవడం వల్లే ఓడిపోయామని భావిస్తున్న జగన్మోహన్ రెడ్డి సాక్షిని బలోపేతం చేయడానికి తన కుమార్తెను భార్గవ్ లాంటి వారిని నియమిస్తున్నట్లుగా భావించాలి. పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి వివిధ అనుబంధ సంఘాల నియామకాలు చేపట్టారు. ఈ క్రమంలో సజ్జల భార్గవ్ తిరిగి సోషల్ మీడియా ఇన్ఛార్జిగా వస్తారని ఎక్కువ మంది భావించారు. అయితే ఎవరు ఊహించని విధంగా సాక్షి డిజిటల్ మీడియా హెడ్గా సజ్జల భార్గవ్ను నియమించినట్లుగా విశ్వసనీయ సమాచారం. దీంతో సోషల్ మీడియా నుంచి ఏకంగా సాక్షి డిజిటల్ మీడియా హెడ్గా వెళ్లడం భార్గవ్కు ప్రమోషన్ వచ్చినట్లుగా ఆయన ఫాలోవర్స్ భావిస్తుండగా, మరికొంతమంది మాత్రం మీడియాలోకి వెళ్లడంతో భార్గవ్ రాజకీయాలకు దూరమైనట్లుగా భావిస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఎన్నికలకు ముందు తిరిగి సోషల్ మీడియా హెడ్గా వస్తారని అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, రాజకీయాలకు దూరమైనట్లుగా భావించాలా, లేకపోతే ఒక సరికొత్తమైనటువంటి రూపంలో మళ్ళీ సజ్జల భార్గవ్ రీఎంట్రీ ఇస్తున్నారనేటువంటి రీతిలో చూడాలా? ఏం చెప్తున్నారు వైసీపీ నేతలు దీనికి సంబంధించి? ఎస్ మురళి, వైసీపీ 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా వినపడిన పేరు సజ్జల భార్గవ్. ఎందుకంటే వైసీపీ సోషల్ మీడియా విభాగం మొత్తాన్ని కూడా అతను ఐపాక్ వీళ్ళిద్దరూ కలిసి లీడ్ చేసిన పరిస్థితి ఉంది అప్పట్లో. అయితే ఆ తర్వాత నుంచి కూడా ఇక వైసీపీ నాయకులు అలాగే మంత్రులు కానీ లేదా ఎవరెవరైతే కీలక నేతలు ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను ఎక్కువగా సజ్జల భార్గవ్ రెడ్డి లీడ్ చేశారనేది అప్పట్లో ప్రముఖంగా వినపడింది. అయితే ఇదే క్రమంలో కొంతమంది కార్యకర్తలను కూడా నియమించి వైసీపీకి సంబంధించి అప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలు కానీ అలాగే ప్రతిపక్షాలపై విమర్శలు చేసే విషయంలో కూడా వీటన్నిటికీ సంబంధించి సజ్జల భార్గవ్ రెడ్డి మార్గదర్శకం చేసేవారని, అలాగే దానికి సంబంధించిన కంటెంట్ కూడా ఆయన అందించినట్లుగా కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు సజ్జల అంటే వైసీపీ 2024 అధికారం కోల్పోయిన తర్వాత, దారుణంగా ఓడిపోయిన తర్వాత సజ్జల భార్గవ్ రెడ్డి కనపడకుండా పోయారు. ఆయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనే దానికి మాత్రం పూర్తి సమాచారం అయితే లేదు. అయితే ఆయనపై కొన్ని కేసులు నమోదైన సందర్భంలో మాత్రం ఆయన పేరు ఎక్కువగా వినపడింది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, ఆయనపై పలు కేసులు నమోదు చేసే అవకాశం ఉందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే నమోదైనటువంటి పలు కేసుల్లో ముందస్తు బెయిల్ అప్లై చేయడం, సుప్రీంకోర్టు ఇటు కొన్ని హైకోర్టు కానీ అలాగే కింది స్థాయి కోర్టులు కానీ ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం ఇవన్నీ కూడా జరిగాయి. అయితే ఇక మళ్ళీ అంటే సజ్జల భార్గవ్ రెడ్డి రాజకీయ అరంగేట్రం ఉండబోతుంది. అంటే చిత్తూరు జిల్లా లేదా కడప జిల్లాలో నియోజకవర్గం నుంచి ఆయన ఇన్ఛార్జిగా వెళ్లే అవకాశం ఉంది, లేదంటే వైసీపీలో ఆయనకు యువ నాయకుడిగా కీలక పదవిని కూడా కట్టబెట్టే అవకాశం ఉంది అనే ప్రచారం కూడా గట్టిగానే జరిగింది. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం సజ్జల భార్గవ్ రెడ్డిని సాక్షి ఛానల్లో డిజిటల్ మీడియా హెడ్ గా నియమించినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే దీని ప్రమోషన్ అని కొంతమంది, ఇందాక మీరు అన్నట్లుగా ప్రమోషన్ అని కొంతమంది అంటున్నారు. అయితే రాజకీయాల నుంచి పక్కన పెట్టడానికి అంతర్గత వ్యవహారాలు అంటే మీడియా వ్యవహారాలు చూడటానికి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే దీని వెనక ప్రధాన కారణం 2024 ఎన్నికల్లో సాక్షి అలాగే 1-2 ఛానళ్ల మినహా వాళ్లకు మీడియాకు సంబంధించి మద్దతు లేదు, వైసీపీకి మీడియాకు సంబంధించి సరైన సపోర్ట్ లేదు. అటు టీడీపీకి కానీ జనసేనకు కానీ 5-6 ఛానల్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోవడానికి తమకు ఒక ఛానల్ కూడా లేదు. అలాగే ఉన్న సాక్షి విషయంలో కూడా అటు ప్రజల్లో కాస్త ఇబ్బందికర పరిణామాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా గమనించి ఇప్పుడు మళ్ళీ సాక్షి ఛానల్ బలోపేతం చేయడానికి క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్ళడానికి సాక్షి ఛానల్ ఉపయోగించుకుని వైసీపీ అధిష్టానం సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సజ్జల భార్గవ్ రెడ్డికి
డిజిటల్ మీడియా హెడ్ గా బాధ్యతలు కూడా అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పదవి తాత్కాలికం, మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి సోషల్ మీడియా హెడ్గా మళ్ళీ భార్గవ్ రీఎంట్రీ ఇస్తారనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎలా చూడాలి? అయితే ప్రస్తుతానికి అంటే ఎక్కడైతే బలహీనంగా ఉంది, సాక్షి సోషల్ మీడియా బలహీనంగా ఉంది, అలాగే ఈ మధ్య కాలంలో కాస్త ట్రోల్ అవుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇటీవల అక్కడ శ్రీకాకుళంలో జరిగినటువంటి తొక్కిసలాట సందర్భంగా కానీ, అలాగే బస్సు ప్రమాదం సమయంలో కానీ ఎక్కువగా సాక్షిని టార్గెట్ చేసిన పరిస్థితులు సోషల్ మీడియాలో. కాబట్టి దీనికి సంబంధించి అంటే సాక్షిని మళ్ళీ గాడిలో పెట్టి డిజిటల్ మీడియాను అలాగే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు, యూత్ లోకి బలంగా తీసుకెళ్లేందుకు సజ్జల భార్గవ్ రెడ్డి అయితే సమర్థవంతంగా వ్యవహరిస్తారనే భావనలో ఆయన తీసుకొచ్చడం తెలుస్తుంది. అయితే మీరు అన్నట్లుగా ఎన్నికల సమయానికి మళ్ళీ వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలను కూడా ఆయన చూసే అవకాశం కూడా ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు అని అంటే చాలా వరకు కూడా కార్యకర్తలకు ఆయన నేరుగా టచ్ లో ఉంటారు. అలాగే కడప జిల్లా నాయకులు కానీ, కొంతమంది కీలక నాయకులు కూడా సజ్జల భార్గవ్ రెడ్డి ఇప్పటికీ వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలను ఈయనే నిర్వహిస్తూ ఉంటారనే కామెంట్స్ కూడా వింటూనే ఉంటారు. కాబట్టి మళ్ళీ ఆయన ఎన్నికల సమయానికి లేదంటే ఎన్నికలకు ఒక 2 ఏళ్ల ముందుగా అంటే ఈ లోపు సాక్షిని బలోపేతం చేసి సాక్షిని పూర్తి స్థాయిలో అంటే డిజిటల్ మీడియా పరంగా బలోపేతం చేసిన తర్వాత సజ్జల భార్గవ్ రెడ్డి మళ్ళీ అంటే రాజకీయాల వైపు దృష్టి పెట్టే అవకాశం ఉంది అనేది ఎక్కువగా వినపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. సో అది దీనికి సంబంధించి భార్గవ్ సాక్షి డిజిటల్ మీడియా హెడ్గా ఇప్పటికిప్పుడు వస్తున్నప్పటికీ కూడా రాజకీయాలకైతే దూరం అయ్యేటువంటి ప్రసక్తే లేదు. మళ్ళీ తర్వాత వచ్చే ఎన్నికల నాటికి సోషల్ మీడియా హెడ్గా తిరిగి రీఎంట్రీ ఇస్తారు, రాజకీయాలని పర్యవేక్షిస్తారనేటువంటి మాట. వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇప్పటికిప్పుడు ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక మీడియా, బలమైనటువంటి మీడియా వ్యవస్థ కావాలి. కాబట్టి సో భార్గవ్ రెడ్డి అయితే మాత్రం సమర్థవంతంగా దాన్ని నిర్వహిస్తారనేటువంటిది జగన్మోహన్ రెడ్డి భావించి సాక్షి మీడియాకి సంబంధించి డిజిటల్ మీడియా హెడ్గా నియమించారనేటువంటి వార్త అయితే ప్రస్తుతానికి అందుతోంది.